మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫైట్ మాస్టర్స్ గా, స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా 6 నంది అవార్డులు తీసుకున్న రామ్ లక్ష్మణ్ గారి గురించి మనందరికీ తెలిసిందే. అంత పెద్ద పెద్ద ఫైటింగ్స్ చేస్తూ వారు అంత ఫిట్గా ఎలా ఉంటారు అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. దానికి కారణం వారు తీసుకునే మితాహారం, ధ్యానం, ఆధ్యాత్మిక మార్గం, అలాగే ప్రకృతితో ప్రయాణం. ప్రస్తుతం నేను రామ్ లక్ష్మణ్ గారి 6 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాను. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ఫామ్ హౌస్లో అనేక రకాలైన పండ్ల చెట్లు, కూరగాయల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, నాటుకోళ్లను పెంచుతున్నారు. లోపలికి వెళ్ళి రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్ని చూద్దాం రండి. ఈ ఫామ్ హౌస్లోకి రాగానే పల్లెటూళ్ళలోకి అడుగు పెట్టినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా చూడండి, ఫామ్ హౌస్ రూట్ ఉంది కదా, దీనికి అటు ఇటు ఎక్కడ చూసినా కానీ పండ్ల మొక్కలు కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసినప్పుడు వరి పంట కూడా వేశారు. అందులో కొన్ని కూరగాయల మొక్కలు ఈ పండ్ల మొక్కల మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే వారు ఉండే ఇల్లు కనిపిస్తుంది, ఫామ్ హౌస్ కనిపిస్తుంది. అక్కడే అన్నదమ్ములు ఇద్దరు షూటింగ్ విరామంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే మామూలుగా రామ్ లక్ష్మణ్ గారు ఉండేది హైదరాబాద్లో. అన్నదమ్ములు ఇద్దరు ఇప్పటికీ కూడా కలిసే ఉంటారు. మనం వారిద్దరూ కలిసి ఫైట్స్ చేయడం, స్టంట్స్ చేయడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. ఇటు చూస్తే ఇదిగోండి చక్కగా ఫామ్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా పల్లె వాతావరణం కనిపిస్తుంది. మన పల్లెటూళ్ళలో చక్కగా పేడతో, ఎర్రమట్టితో అలికి ముగ్గులు ఎలా పెట్టుకుంటారో వారి ఫామ్ హౌస్లో కూడా అలాగే పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఇక మనం ఎంట్రీలోనే గౌతమ బుద్ధుడి ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహాన్ని చూడొచ్చు. మనందరికీ తెలిసిందే గౌతమ బుద్ధుడు అంటే ప్రశాంతతకు, ఆధ్యాత్మిక మార్గానికి ఆయన చిరునామాగా ఉంటారు. ఇక్కడికి వచ్చి కాసేపు కనుక మనం ధ్యానం చేసుకుంటే ఎక్కడ మనకి ఎలాంటి ఒత్తిడులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా దూరం చేసుకోవచ్చు. చూసారా, ఇదిగోండి గన్నేరు మనకి ఎక్కువగా మన పల్లెటూళ్ళల్లో మన ఇంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. మేము వచ్చేసరికి ఇదిగోండి రామ్ లక్ష్మణ్ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా చక్కగా పంచగట్టుకొని, పైగా తలపాగా చుట్టుకొని, మనకి పల్లెల్లో రైతన్నలు ఎలా ఉంటారో సేమ్ అలాగే కనిపిస్తున్నారు. పల్లెల్లో ఏ ఇంట్లో చూసినా ఖచ్చితంగా వేప చెట్టు ఉంటుంది కదా. రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్ దగ్గర కూడా పెద్ద వేప చెట్టు ఉంది. అన్నదమ్ములు ఇద్దరు కూడా చక్కగా పంచకట్టులో, తలపాగాతో ఎంత చక్కగా ఇక్కడ కూర్చుని ఉన్నారో. నవ్వారు మంచం, ఉయ్యాల ఇదే వేప చెట్టుకి ఒకవైపు. మరి ఇద్దరిలో రామ్ గారు ఎవరో, లక్ష్మణ్ గారు ఎవరో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి మీరందరూ కూడా చాలా సినిమాల్లో వారిద్దరిని చూసి ఉంటారు కదా. వాళ్ళని అయితే రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు అనేది గుర్తుపట్టడం కష్టమే. ఇద్దరు కవలలుగా పుట్టారు, కవలలుగా పెరిగారు, సినిమా ఇండస్ట్రీలోకి కలిసే అడుగు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా కలిసే బతుకుతున్నారు. నవ్వారు మంచం ఒకవైపు, ఇంకొక వైపు చూసినప్పుడు ఎక్కడ చూసినా కానీ పల్లెటూళ్ళలో ఎలా ఉంటుంది నార్మల్గా మన ఇళ్లల్లో అలాగే కనిపిస్తోంది. ఒకవైపు స్వామీజీల ప్రవచనాలు వింటూ, ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ, అన్నదమ్ములు ఇద్దరు కూడా వారి అనుబంధం ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తోంది. నమస్తే అండి. మీ ఇద్దరిలో రామ్ ఎవరో, లక్ష్మణ్ ఎవరో తెలియట్లేదు, మీరే చెప్పాలి. రాము, నేను లక్ష్మణ్. ఓహో, ఆయనే రామా, మీరు లక్ష్మణ్. ఓకే ఓకే. రామ్ లక్ష్మణ్ గారు, ముఖ్యంగా నేను ఇక్కడికి రాగానే మా సొంత ఊళ్ళకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి అలా ఒకేసారి పల్లెటూళ్ళలోకి వచ్చినట్టుగా అనిపించింది. మనం ఏదో ఒక ఫామ్ హౌస్ కొనేసుకుని వ్యవసాయం చేస్తున్నంత మాత్రాన రైతులం అయిపోము. అది మన రక్తంలో ఉండాలి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి తల్లి. అమ్మ నాన్న ఎక్కడ పుట్టారు మీరు? మేము ప్రకాశం డిస్టిక్ కారంశెట్టి మండలం నందిగుంటపల్లి అనే ఊర్లో చిన్న విలేజ్లో జన్మించాం. మా నాన్న పేరు రంగారావు, మా తాత పేరు నాగయ్య, మా నాయనమ్మ ఈశ్వరమ్మ. మా నాన్న ఒక్కళ్ళే అనమాట. ఆయన మేము 5 పుట్టాం. మా నాన్న రంగారావు, మా అమ్మ పేరు మనోహరమ్మ. మీరు 5, మీరిద్దరేమో ట్విన్స్, మిగతా వారు
వాళ్ళు వాళ్ళు ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత అక్క. ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగవాళ్ళు. ఓకే. రామ్ గారు ఎలా ఉందండి ఫామ్ హౌస్లో జీవితాన్ని గడపడం? నమస్తే. రామ్ గారికి పంటి నొప్పి, ఆయన కొంచెం ఆ పంటి నొప్పితో ఇబ్బంది పడడం వల్ల మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ అంతా మనం లక్ష్మణ్ గారితోనే మాట్లాడాలి. అది అబద్ధం, వాడు కొంచెం తక్కువ మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు అనమాట. నిజం మాట్లాడుకోవాలి అంతేనా? పెద్దగా మీడియా ముందు మాట్లాడతా ఏదో వాడు ధ్యానంలోకి వెళ్ళి కూర్చొని కొంచెం సైలెన్స్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఎక్కువ మాట్లాడలే. అది పొన్ను అబద్ధం ఆడుతున్నాడు. ఏమండి ఎందుకు అలా చెప్తున్నారు మీరు? మౌనంగా ఉంటాడు, మౌన మునిలాగా. నిజమే, నేను వచ్చే టైంకి కూడా ఆయన చాప మీద పడుకొని కొంచెం ధ్యానంలో ఉన్నట్టుగానే కనిపించారు. బుక్ చదువుతున్నాడు. ఆహా, రమణ మహర్షిని మీరు ఫాలో అవుతూ ఉంటారు. అందుకే గోసి పెట్టుకుని కూర్చున్నాడు. మేము ఇక్కడ రావడానికి కారణం నేనేను, వాడికి ఎలాంటి సంబంధం లేదు. మేము వచ్చేసరికి మీరేమో నవ్వారు మంచం మీద పడుకుని ఉన్నారు, ఆయనేమో అక్కడ నేల మీద చాప మీద పడుకుని ఉన్నారు. అంటే అక్కడే మీ అభిరుచులు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. రామ్ గారు, దీనికైనా మీరేమైనా చెప్తారా సమాధానం? పంటి నొప్పేనా? మీరు అన్నది కరెక్టే, ఎక్కువ మాట్లాడొద్దని డిసైడ్ అయిపోయినట్టున్నారు. రమణ మహర్షి గారు చెప్పినట్టున్నారు. ఒక్కసారి మీ ఇల్లు చూడాలని ఉంది. హ్యాపీ చూసిరండి, ఏం లేదు లోపల. ఎందుకనంటే ఇల్లు ఆ ఇల్లు అంటే సిటీలో ఉన్న ఇల్లు, బెడ్రూమ్స్ అవి అనే ఉంటాయి. ఈడకు వచ్చిన తర్వాత కూడా అలాంటి అట్మాస్ఫియర్ ఏం లేదని చాలా సింపుల్గా, అది లోపల ఏం లేదు, హాలు. వర్షం పడ్డప్పుడు వచ్చినప్పుడు కూర్చోడానికి పెట్టింది అనమాట. అంతే, కరెక్టే. మనం విలేజెస్ లో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటూ ఉంటాం కదా, అలాగా. ఎందుకంటే రామ్ గారు, లక్ష్మణ్ గారు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళకి షూటింగ్ టైంలో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు ఇక్కడికి వచ్చేసి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వందల మంది మధ్యలో వారు పని చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అసలే స్టంట్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ కదా, ఫిజికల్ గా కూడా వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆసనాసి చేసుకోవడానికి ఎవరన్నా ఇచ్చే మీటింగ్ గీటింగ్ అని మాట్లాడినప్పుడు ఉంటుంది కూర్చోడానికి. కానీ చాలా బాగుందండి. ఇల్లంటే ఓ పెద్దగా ఉంటే అనే కాదు, మామూలుగా మనం పల్లెటూళ్ళల్లో మన పొలాల్లో కూడా ఇలా చిన్న చిన్న ఇళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఇది చూడగానే నాకు చాలా నచ్చింది అసలు. ఎందుకంటే ధ్యానం, మీరు ధ్యానంకి, యోగాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఈ హాల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టే అర్థమైపోయింది. రామ్ గారు, ఇది చూస్తుంటే లక్ష్మణ్ గారు చూసారా, నేను ఎలా అయినా పిలవచ్చా? లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, నాకు ఈ ఇల్లు చూడగానే ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అని అనిపించింది. ఎన్ని రోజులు పట్టింది దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి? మాకు చక్కగా వర్షం పడింది, తడిసాము, మనగారు చెప్పాము, అటువైపు ఏమో ఒక బెడ్రూమ్, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్ లాంటివి ఉన్నాయి. అంతే. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం కదా, వ్యవసాయంలో ఉండేవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య అకాల వర్షాలు. వర్షాలు ఎప్పుడు వస్తాయో రైతన్నలకు కూడా తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటున్నప్పుడు సడన్గా వర్షం వస్తూ ఉంటుంది, తడిచిపోతారు, అలాగే ఇళ్లకు పరుగుదీస్తారు. కొంతమంది ఇలాంటివి గుర్తించి చిన్న చిన్న ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు, రామ్ గారు కూడా రైతన్నలుగా మారారు కదా, అలా ఒకరోజు వర్షం వచ్చి తడిచినప్పుడు అర్జెంటుగా మనం ఇక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ని అప్పటికప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ఈ గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటండి? ప్రధాన ఉద్దేశం ఏం సపరేట్గా ఏం లేదు. ఈ కొంచెం బుద్ధుడు అంటే ఫిష్ అని అందరూ ఫిష్ మైండ్ అని అందరూ తెలుసు కదా, అదే ఉద్దేశంతో చూడంగానే ఒక ఫీస్ ఉంటుంది. మాకు ఇది వాల్టేర్ ఏరియా సినిమాలో శ్రీలంకలో ఏర్పాటు చేసిన ఒక సెట్. ఇది ఇంటర్వ్యూలు మేము బ్యాక్ చేసాం, ఒక ఫైట్ చేసాం. అప్పుడు వాళ్ళని అడిగాము ఎట్లా అని చెప్పి, అదే స్టోన్ కాదు ఇది, ఫైబర్లోదేనన్నా, ఇట్లా మాకు ఒకటి కావాలంటే ఇచ్చాడు మన కేఎస్ ప్రకాష్ గారు, ఆర్ట్ డైరెక్టరు. మేము ఈ కొంచెం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి చూసి ఇచ్చారు అనమాట. ఎందుకంటే అప్పుడు అందుకే దీనికి వచ్చిన ఏర్పాటు ఇట్లా చేసి కూర్చొని కొంచెం ఇక్కడ వచ్చి మేము పొద్దున్న ధ్యానం చేసుకుంటాం అన్నమాట. ఆయన ఫిష్ ఆఫ్కి మైండ్కి కొంచెం ఎక్కువగా ఫాదర్నెస్ ఇచ్చారు కాబట్టి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, రామ్ లక్ష్మణ్ గారు
చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకి స్టంట్ మాస్టర్స్గా పనిచేశారు. అప్పుడు పనిచేస్తున్నప్పుడు ఒక ఫైటింగ్ లొకేషన్లో ఈ విగ్రహాన్ని వాడడం జరిగింది. వాళ్ళకి చాలా నచ్చి అడిగితే ఆర్ట్ డైరెక్టర్ గారు దీన్ని ఇచ్చారు. అంటే హైదరాబాద్లో తయారు చేయించి ఇచ్చారా లేదంటే శ్రీలంక నుంచి హైదరాబాద్లో తయారు చేస్తారు, షూటింగ్ సెట్లో తయారు చేస్తారు. షూటింగ్ సెట్లో తయారు చేసి ఇచ్చారు. మనందరికీ తెలిసిందే పీస్ ఆఫ్ మైండ్కి ప్రతీకగా గౌతమ బుద్ధుడిని చెబుతూ ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని కాసేపు ఇలా ధ్యానం చేస్తూ ఉంటారంట. ఒకసారి చూద్దాం అండి, ధ్యానంకి మీకు సంబంధం ఏంటి? ఎక్కడ నేర్చుకున్నారు ఈ యోగా ఇవన్నీ? మేము విపాసన అని నాగార్జున సాగర్ దగ్గర విపాసన ఉందమ్మా, గోయిక గారిని పెట్టారు, బాంబే ఆయన. ఆయన అక్కడ 30 acres ఉందన్నమాట నాగార్జున విపాసన. అక్కడికి వెళ్ళి 10 days మౌనంగా ఒక 7 times 8 times చేసాం, మౌనంగా కూర్చోడం. ఇక అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారా? రెగ్యులర్ చేస్తూ ఉంటాం. అయితే మళ్ళీ ఇది తడవకుండా ఇక్కడ మళ్ళీ ఇంకొక ఏర్పాటు చేశారు. కానీ తడవకుండా ఏం పాడవదా అండి విగ్రహం? అంటే చూడ పెయింటే వేయాలి, చూస్తే వేయచ్చు. నిజమే, మా అన్నగారు పెయింట్ కవర్ వేస్తానంటున్నాడు, వేసి నీట్ గా పెయింట్ వేసి కవర్ వేసేస్తున్నాము, దానికి తడవకుండా ప్లాన్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి రాగానే ఈ గౌతమ బుద్ధుడి విగ్రహం చూడగానే ఎంత పాజిటివ్ గా అనిపిస్తోందో లక్ష్మణ్ గారు. మీకు యోగా ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల ఏమనిపిస్తూ ఉంటుంది? ఎలాంటి అనుభూతి కలుగుతుంది మీకు? ఏం లేదు తల్లి, అంటే ఇది అనేది అంటే మాకోమని కాదు, అందరికి కావాల్సిన సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో పోటీతత్వంలో జాబుల విషయాలు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, అంత పోటీతత్వంలో జీవితం నడుస్తుంది. అదే ఫ్యామిలీలో ఒక పోటీతత్వం, ఫ్యామిలీలో కూడా ఒక మిస్అండర్స్టాండింగ్. అంటే వేరే విలేజెస్ టైప్ని ఇక్కడికి వచ్చి అంత భార్యాభర్తలు జాబులు చేసుకొని టోటల్గా జీవనం ఏమైనా అయిపోయింది అంటే భౌతికలో రన్నింగ్ రేస్ లాగా అయిపోయారు మనుషులంతా. అప్పుడు మనుషులకి ప్రశాంతత, కొంచెం పీస్ ఆఫ్ మైండ్, అది కొంచెం కూర్చొని ఆగాలన్నమాట. ఎక్కడెక్కడ రన్నింగ్ వెళ్ళకూడదు. అప్పుడప్పుడు స్పీడ్ బ్రేక్ లాగా మనిషి కూర్చొని అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇంతకు ముందు వాళ్ళు రన్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు అసలు మనం ఎందుకు వచ్చాము, ఏంటి అసలు పుట్టుకేంటి, మరణం ఏంటి, వృద్ధాప్యం ఏంటి, ఈ బాడీలో రుగ్మతులు ఏంటి అని ఒక్కొక్కసారిగా మనం కూర్చొని కానీ మనంతా మనం ఆలోచిస్తే చిన్న చిన్న అసలు వాట్ ఈజ్ వాట్ అంటారు చూడ మన ఇంగ్లీష్లో, అసలు ఏంటి ఇది అని కొంచెం మనం కూర్చుంటే అర్థం అవుద్ది. ఇది మరియు చాలామంది డబ్బు వెనకటి పరుగులాటాలు, పదవులు వెనకటి పరుగులాటాలు వెళ్ళొచ్చు, కానీ అయ్యే నిజం, అదే నిజం అనుకొని వెళ్ళినప్పుడు చాలామంది కూడా లాస్ట్లో దుఃఖపట్టి ఏడ్చిన వాళ్ళు మనం అందరూ చూసి ఉన్నాం. డబ్బు వెళ్ళిన వాళ్ళు అందరూ లాస్ట్కి ఏడ్చిన వాళ్ళు కూడా చూసాం, మనం చూసాం. కాబట్టి అయ్యనేది అంటే అందుకనే ఏంటంటే చెప్పేది ఏంటంటే పెద్దలు అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు కదా, దాన్ని ఏమనుకున్నారంటే దీపం ఉండగానే 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఇట్లా మార్చుకున్నారు. అవునండి, అట్లా కాదు. ఈ దేహంలో నీ ఆత్మ నువ్వు మనల్ని చూడటానికి, మాట్లాడటానికి, అన్నిటికీ కారణమైంది ఒక శక్తి ఉంది కదా, అది దీపం అంటే. కరెక్టే. అది ఉండగానే నువ్వెవరో తెలుసుకో, అది పోతే నువ్వెవరో తెలీదు, దీన్ని బూడిచి పెడతారు కాబట్టి అని అంటారు అన్నమాట పెద్దలు. అందుకనే అది ఉండగానే అందుకని గురువుల్ని ఆచరించి, ఎందుకంటే మనం చేస్తున్న పనుల్లో ఈ మన ఎదురు కనిపించేది ఏంటి, ప్రపంచం, సంసారం, దేహం మనకు కనిపించేది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల్లో ఫ్యామిలీని, రాజ్యాంగాన్ని వదిలేసి సేధించి ఎంతోమంది గురువుల్ని అసలు ఎన్నో ట్రావెల్ చేసి రాగదేశాలకి అతీతంగా ఉండటమే సత్యమని అని చెప్పాడు బుద్ధుడి దగ్గర. సత్యమని మేము ఫస్ట్ టైం విపాసనలో కూర్చున్నప్పుడు ఒకదాని మీద రాగం, ఇంకో దాని మీద దేశం, రాగద్వేషాలకు అతీతంగా బతకాలి అని ఆయన చెప్పాడు. రాగదేశాలకు మధ్యలో ఇలా రాపిడి జరుగుతుంటే ఏమొస్తుంది, రాయి రాపిచ్చామనుకోండి ఏమవుతుంది, ఫైర్ వస్తుంది. అలాగా ఒక పక్క నాకు వాళ్ళు వద్దు, ఒక పక్క వీడు కావాలి, వాళ్ళు నన్ను పొగడాలి, వీళ్ళు నన్ను తిట్టకూడదు, ఇట్లా ప్రతిదాన్ని కూడా ఎక్స్పెక్టేషన్ తోటి రాగదేశాల మధ్యలో మనిషి నలుగుతూ ఆ రాపిడికి ఘర్షణ జరిగి దాని ఎఫెక్టే, దాని పేరే షుగర్ అంటారు, దాని పేరే బీపీ అంటారు, దాని పేరే బ్లడ్ ప్రెషర్ అంటారు, దాని పేరే క్యాన్సర్ అంటారు. అని దానిలో నుంచి వచ్చే రూపాలు వీటి పేర్లు పెట్టారనమాట. అందుకని ఆ ఘర్షణస్ లేకుండా, అర్థమైందా,
రాగదేశాలకు అతీతంగా జీవించటం అనేది బుద్ధుడు మాకు ఇచ్చిన క్లాసులో ఇచ్చిన గురువులు మాకు సన్నివేశం అన్నమాట. ఓ దాని మీద రాగం, ఓ దాని మీద దేశం ఉండకూడదు, మధ్య భాగంలో ఉండాలి అని అంటారనమాట. దేనికి ఓపిక కాకుండా ఏం జరుగుతుందో సాక్షిగా చూడమంటాడు ఆయన. సాక్షిగా చూడమని అంటాడు. అంటే ఈరోజు మనకు ఒక బిజినెస్ లాస్ వచ్చింది, దాన్ని సాక్షిగా చూడు. లాభం వచ్చింది, ఇది సాక్షిగా ఉండి. అంటే ఇది ఏమంటారంటే వాళ్ళు నీ లాభ నష్టాలు కూడా ఒక మూవింగ్ రివర్ లాంటి ట్రావెల్ అవుతూనే ఉంటాయి. ఏది కూడా నీకు శాశ్వతం కాదు. చాలామంది అంటే నష్టం వచ్చింది, నా జీవితం నష్టం, నేను ఎంతేనా అనుకుంటా. అది మూవింగ్ రివర్, అది ఫాస్ట్ వే వెళ్ళిపోతుంటుంది. లాభం అది ఉండదు. మన ఎవరు పోడారు అనుకోండి, అది ఉండదు. తిట్టారు అది ఉండదు. ఇప్పుడు మన దేహమే ఉన్నప్పుడు ఎన్ని మూవింగ్ రివర్ లాగా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదని మాకు బుద్ధుడు విపాసనలో చెబుతూ ఉంటారు. అందుకని ప్రతిదానికి కూడా సాక్షిగా ఉండు. జరుగుతున్న సిచ్యువేషన్స్కి, లాభ నష్టాలకి, పోడింతలకి, తిట్టులకి అన్నిటికీ సాక్షిగా ఉండు. పోడినప్పుడు పొంగిపోవద్దు, తిట్టినప్పుడు కుంగిపోవద్దు. లాభం వస్తే పొంగిపోవద్దు, నష్టపోతే కుంగిపోవద్దు. అన్నిటికీ అతీతంగా ఉండు, సాక్షిగా ఉండని మాకు బుద్ధుడు విపాసనలో చెప్పిన డైలాగ్స్ ఇది. అట్లా మేము చాలామంది గురువుల దగ్గర కొన్ని విషయాలు, ఒక గురువు దగ్గర ఒక గొప్పతనం ఉంటుంది తల్లి. అట్లా ఏషా పౌర్ణమి సద్గురు, ఇలా ఆయన దగ్గర ఒక సత్య, అట్లా ఒకళ్ళ దగ్గర ఒక గురువు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఉంటుంది. సరే, మనం చెప్పండి దీని మాట్లాడుకున్నాం. బుద్ధుడి గురించి అయింది కాబట్టి నెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, అలాగే ఆచార్య దేవో భవ అంటారు కదా. ఇప్పుడు మీరు మా అతిథులు, మాకు దేవుడు లాంటి వారు. ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే పని స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ప్రెమిసెస్లోనే చక్కగా డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి చాలామంది సినీ సెలబ్రిటీస్, విఐపీస్ ఈ ఫామ్ హౌస్కి వచ్చి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు. వారందరికి కూడా ఇలాగ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి ఏర్పాటు చేస్తారు. సో మా కోసం కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. రామ్ లక్ష్మణ్ గారు మాకు చక్రయ్య అని వాళ్ళు చక్కగా వండి పెడతారు తల్లి. ఓకే, మైనారా అమ్మ వడ్డించి బంగారం, ఇడ్లీ, చక్కగా పునుగు. మీరు తిన్నారా? మేము తిన్నాం తల్లి. మీరు వచ్చేటప్పుడు మేము పొద్దున్నే రాగి జావ తాగాము. మ్యాక్సిమం ఇడ్లీ, పూరి ఇవన్నీ మేము తినాం పెద్దగా. బ్రేక్ఫాస్ట్. రామ్ లక్ష్మణ్ గారు, మీరు ఎంత ఛాలెంజింగ్ ఫైట్స్ చేస్తారు కదా. ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి, చాలా మీరు ఉంటేనే, స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫైట్స్ చేయగలరు. మీ ఫుడ్, మీ డైట్ ఎలా ఉంటుందండి? మా డైట్ పొద్దున్నే లేసి మేము జీడిపప్పు, బాదం నానేస్తాం తల్లి. నైట్ నానేసి ఒక 8 hours నానేసి ఆ తర్వాత కిస్మిస్ ఇవన్నీ తింటాము. ఫస్ట్ బొప్పాయి ఎర్లీ స్టమక్లో తింటాము. ఇది బ్రేక్ఫాస్ట్ మాది. ఈ ఎండాకాలం మటుకి, ఈ మార్చి, ఏప్రిల్, మేలో మటుకి మార్నింగ్ కొంచెం రాగి జావా, అన్నం నైట్లో కినో రైస్, ఇట్లా సిరుధాన్యాలు అంటారు కదా, నానబెట్టి ఉల్లిపాయ వేసుకొచ్చి తింటాం లైట్గా. లేదంటే ఇది మా బ్రేక్ఫాస్ట్. డిన్నర్ ఎలా ఉంటుంది? డిన్నర్ ఎక్కువగా ఆకుకూరలు, పీసు పదార్థం అనేవి ఎక్కువగా ఉంటాయి. 70%. ఓన్లీ వైట్ రైస్ తినము, ఓన్లీ కినో రైస్ ఇలాంటివి కాదు, సిరుధాన్యాలు చిన్న కప్పు, ఇంత కప్పు ఉంటుంది, ఇంత కప్పు తింటాం. మీకు ఎవరైనా డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్లో ఎవరైనా ఉంటారా? మేమే డైటీషియన్, మేము న్యూట్రిషన్. అంటే ఇప్పుడు అసలే అందరూ సినిమా వాళ్ళు అంటే చాలు, వాళ్ళకంటూ ఒక స్పెషల్ మెనూ ఉంటుంది. మాకు అంత సెషన్స్ ఏం సపరేట్గా ఏం లేదు, మేమే సెషన్లు. అంటే మేము మంత్రం అయితే రాజుగారి దగ్గర ఎక్కువగా ఈ ఆహార నియమాలు పాటించి అక్కడ ఉన్నాం. ఒక 15 days అక్కడ ఉండి, ఒక 10 days టోటల్ ఫాస్టింగ్ తినకుండా ఒక 10 days ఉండి, ఓన్లీ తేనె నిమ్మరసంతో ఒక 10 days గడిపాము. ఒక 8 kgs తగ్గాము. పొద్దున్నే 1 లీటర్ నీళ్లు తాగి, ఇలా ఆహార నియమాలన్నీ కరెక్ట్గా పాటిస్తూ ఉంటుంది. చూసారా రామ్ గారు పంటి నొప్పి అని అక్కడ కూర్చొని ఎంత మంచి మాట చెప్పారో. ఏం తినాలో తెలుసుకోకుండా ఇక ప్రపంచాన్ని ఏం తెలుసుకోగలం. నిజంగా చాలా మంచి మాట అండి. ఏం లేదు తల్లి, 2 దగ్గర జాగ్రత్తగా ఉండాలి తల్లి. తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ కారణం మన నోరే. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఎందుకనంటే అదిగా తింటే ఒళ్ళొచ్చి ఆరోగ్యం పాడవుద్ది, అదిగా మాట్లాడితే
అవతలు ఇబ్బంది పడతారు. అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మా గురువులు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇది చాలా మంచిది, అందరికి కూడా పనికొచ్చుద్ది ఇది. గురువులు అనే కాదు, మీ మనస్తత్వాన్ని చూసినా కానీ మరి ఇన్నేళ్లుగా మీరు ఇండస్ట్రీని ఏలుతున్నారు అంటే మీరు ఎంత ఆలోచించి తినడం కావచ్చు, ఎంత ఆలోచించి మాట్లాడడం చేస్తూ ఉంటేనే ఇన్నేళ్లుగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగారండి. ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పారు కదా, రాగద్వేషాలకు అతీతంగా బతకాలి అని. అలాగే ఇక్కడ అసూయ ద్వేషాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అది వస్తున్నాడే చక్రయ్య, ఆయనే ఈ తోటని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈరోజు వంట వండింది కూడా రాజక్రయ్య రా, వాళ్ళు ఆవిడ గారు. జక్కయ్య గారు మీ వంట ఇవన్నీ చాలా బాగున్నాయండి. మీ చేతి వంట రుచి చూసాం మేము మొత్తానికి. గుడ్. ఏమన్నా వర్కౌట్స్ చేస్తారా స్ట్రాంగ్ గా ఉండడానికి? పొద్దున్నే మేము 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళివాత్, భస్త్రిక. అది చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టము. ఎందుకంటే పొద్దున్న లేచి పొద్దున్నే ఒక 3 గంటలు లేవుతాం అమ్మా వీళ్ళని. రామలక్ష్మి 3 గంటలు లేపి పొద్దున్న బ్రష్ చేసుకొని 1 లీటర్ నీళ్ళు దాపిస్తాం వీళ్ళకి. ఆ తర్వాత నీళ్ళు దాపించి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి 3:15 కల్లా కూర్చొని 5 గంటల దాకా కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు మంచి అంటే ధ్యానంలో కూర్చునేటప్పుడు మనకి శత్రువు ఎవరు ఉండకూడదు. ధ్యానంలో కూర్చునేటప్పుడు మన శత్రువు అంటే ఈ రోజుల్లో మనకి సెల్ ఫోనేనండి. ఎవరు ఉండకూడదు. కాబట్టి మనకి ఎవరన్నా మన రిలేషన్స్ ఎవరన్నా కానీ ఫస్ట్ ఎవరన్నా ఉంటే మనం తెలిసో తెలియగా మన వల్ల ఇబ్బంది పడి ఉంటే వాళ్ళని క్షమించమని అడుగుతాము. వాళ్ళు ఎవరన్నా మనం వాళ్ళకి కొంచెం తెలిసి తలగా ఇబ్బందులు పెట్టుంటాం. మనం తెలియక పోతా సేవం దొక్కేస్తాం, అది ఇబ్బందే కదా. అవునండి. మనం తెలియకుండా కొన్ని జరుగుతాయి, తెలిసి కొన్ని చేస్తాం అనమాట. అట్లా అప్పుడు మనం తెలియకుండా చేసాం కాబట్టి కొన్ని తెలిసి చేసాం, కొన్ని తెలియజేసాం, క్షమించమని అడుగుతాం మనం కొంచెం. ఆ తర్వాత ప్రకృతిని అందరినీ, ఎందుకంటే మనం తినటానికి ఇడ్లీ తయారు చేయాలన్నా రైతు కూరగాయలు మనం తినాలంటే రైతు కావాలి, పంట పండించడానికి రైతు కావాలి, ఈ బట్టలు నేర్పించడానికి చేనేతలు కావాలి. మన పొద్దున్నే ఇల్లు శుభ్రంగా ఉండాలంటే, రోడ్డు శుభ్రంగా ఉండాలంటే మనకు మున్సిపాలిటీ సోదరులు కావాలి, ఆ తల్లులు కావాలి. పొద్దున్న లేచిన కాడ నుంచి పొనుకునేదాకా ఎంతమంది సహాయంతో దేహం నడుస్తుంది, వాళ్ళకి ట్యాంక్స్ చెబుతాం. ఆ తర్వాత రెండో ట్యాంక్స్ ఏంటంటే పంచభూతాల ఆధారంగానే ఈ దేహం పుట్టింది. నీరు, గాలి, అగ్ని, ఆకాశం, వీటితోటి ఇది గాలి తయారైంది, ఈ బాడీలు తయారైనాయి. అందుకని వాటికి ట్యాంక్స్ చెబుతాం. తల్లి థ్యాంక్స్ అమ్మా, నిన్ను పొద్దున్న లేచిన కాడ నుంచి నిన్ను వాడుకుంటున్నాము, భూమి నడుస్తున్నాము, ట్యాంక్స్, నీళ్లు తాగబోతున్నావు, ట్యాంక్స్, గాలి బిల్లు పడుతున్నావు, ట్యాంక్స్, అందరికి ట్యాంక్స్ చెప్తూ జీవిస్తాము. ఆ తర్వాత మన జన్మని తల్లిదండ్రులు, మమ్మల్ని బ్రదర్స్, వీళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పి ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చోబెడతాం వీళ్ళిద్దరిని. ఎందుకు ట్యాంక్ చెప్పిన తర్వాత కొంచెం కూర్చున్న తర్వాత శ్వాసనే కొంచెం గమనించుకుంటూ వెళ్తుంటే హానాపాన సతి అంటారు విపాసనాలో దాన్ని. మనకి శ్వాస ఎక్కువగా కొట్టుకుంటుంటే అది ఆ లోపల ఏదో టెన్షన్స్ ఏదో ఆలోచిస్తున్నాం అనే సింబాలిక్ అనమాట అది. అందుకని దానికి శ్వాసన కానీ మనం గమనిస్తూ ఉంటే చూడంగా సున్నితంగా అయిపోద్ది. లోపలికి వెళ్తున్న శ్వాస బయటకు వస్తున్న శ్వాస తెలియకూడదు, అదే అంటారు. అది సూక్ష్మంగా అయిపోవడం అనమాట. అప్పుడు సూక్ష్మ శ్వాస కానీ నోటర్లోకి వచ్చిందంటే అప్పుడు ఆలోచనల స్థితి తగ్గినట్టు, అప్పుడు ప్రశాంతంగా అప్పుడు విశ్వానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట. అంటే భూమిని, గాలిని మనం అందరిని సృష్టించిన ఒక శక్తి ఉంటుంది, దానికి రూపాలు లేవు. రూపాలు మనం వచ్చిన తర్వాత అని కొన్ని దేవుళ్ళ రూపాలు మనం సృష్టించుకున్నాం. కానీ మనం సృష్టించినప్పుడే ఉంది కదా ఒక రూపం, ఒక శక్తి ఉంది కదా. ఆ శక్తికి మనం కనెక్ట్ అయినప్పుడు ఒక తెలియని అసలు అప్పుడు ఏంటంటే ఆ కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే అది బ్లూగా, అంటే ఈ చెట్లు, నా ఇల్లు, నీ ఇల్లు, నేను, నా ప్రాంతం, నా పేరు, నేను, నా దేహం టోటల్ కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి ఒక బ్లూగా మంగళగా ఉంటుంది.
అక్కడ నాది నీదేనేమి ఉండదు. దాన్ని అలా కొంచెంసేపు ఆహ్వానించుకొని కొంచెంసేపు దానిలో కలిసి, అంటే భగవంతుడిలో కలుస్తున్నట్టు అర్థం అంటారు. మన భాషలో చెప్పాలంటే భగవంతుడు మనలో ఏకమైనట్టు ఆ క్షణం. అప్పుడు భగవంతుడు అయ్యో పొద్దుగులు నీ పక్కన కూర్చుంటే నమ్మిన భార్య పిల్లలు, నన్ను నమ్మిన షూటింగ్, నన్ను మాట్లాడడానికి వచ్చిన ఈ మీడియా మిత్రులు అందరి కోసం సైలెన్స్గా ఎలా ఉండాలి. అందుకే నేను వెళ్ళేసి వాళ్ళతో ఆ పనులు చేసి నీ గురించి చేతనైతే అడిగితే చెప్తా. ఆయన అంటాడు అడగకుండా చెప్పగాకుండా నా గురించి ఎందుకు అడగకుండా చెప్పారు అనుకోండి అది చాలా వాల్యూషన్ ఉండదు అంటాడు భగవంతుడు. అప్పుడు ఏదైనా ఎవరైనా అడిగితే చెబుతాము. సరే నా బంగారు తల్లి అడుగుతుంది కాబట్టి ఇప్పుడు చెబుతానన్నయ్యా అని ఆయనతో నమస్కరించుకొని మళ్ళీ ధ్యానంలో మళ్ళీ 6 గంటల పని చేసుకుంటాం. మళ్ళీ సాయంకాలం 6 గంటలు అయిన తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి స్నానం చేసేసి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఏం చేసాం, ఎవరితో మాట్లాడాము, ఎవరితో కొట్లాడాము, ఎవరితో తిట్టాము, అందరిని క్షమించయ్యా, పనిలో కోపాడాల్సి వచ్చింది, అన్నం వండుకునే వారిని ఏదో అరవాల్సి వచ్చింది, ఇట్లా కోపాడాలి కదా పనిలో ఉన్నప్పుడు వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ళు కాళ్ళు నమస్కారం తీసుకున్నట్టు నమస్కారం తీసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాం. కాంచేపు అలా కూర్చొని నిద్ర వస్తే అలా పండుకుంటాం. ఇది మా దినచర్య కార్యక్రమం బంగారు తల్లి. నైట్ అతి తక్కువగా ఆహారం తీసుకుంటాము, ఫ్రూట్స్ ఫలాలు తీసుకుంటాం. ఎందుకంటే నైట్ ఎక్కువగా తీసుకుంటే బాగుని తేపులు వస్తాయి, నిద్ర వస్తుంది, ధ్యానంలో కూర్చోలేము. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి కదా. అందుకే తక్కువ మితి ఆహారం తీసుకొని భగవంతుడితోటి ఒక 1 hour 2 hours ఆయనతోటి కలిసి ఆయన కొన్ని చిట్టాలు చెబుతూ ఉంటాడు. నాయన చాలా తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి, ఇది చానాళ్ళలో ఉండదు, దీనికి ముసలితనం వచ్చు, దాన్ని కొన్ని చిట్టాలు చెప్పి తెలుసుకొని వచ్చి ఓహో ఇది అని చెబుతూ ఉంటాం. ఇది జరిగింది. వాళ్ళు కూడా టిఫిన్ మీరు ఇప్పటిదాకా ప్రకృతితో ప్రయాణం చేస్తున్నారు అనుకున్నాం కానీ మీరు భగవంతుడితో ప్రయాణం చేస్తున్నారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా మితం హితం అని, దాన్ని వినడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నారు. మేము మితంగా తింటాం, అందుకే అది మా జీవితానికి మా శరీరానికి హితంగా మారుతుంది అని లక్ష్మణ్ గారు చెప్పారు. మీ ఫామ్లోకి వెళ్దామా? మీ ఇల్లు అంతా చూసేసాం. ఎలాగో మంచి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు, చాలా బాగుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీ హెల్త్ సీక్రెట్స్ కూడా తెలుసుకున్నాను. ఒక్కసారి అసలు మీరు ఏం వ్యవసాయం చేస్తున్నారు, మీ ఫామ్లో ఏ పండ్ల మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయని విన్నాను నేను. చూద్దామా ఒకసారి వెళ్ళి? మీరు రామ్ లక్ష్మణ్ గారిని స్టంట్ మాస్టర్స్ గానే చూసుంటారు కదా, చూడండి ఇప్పుడు రైతన్నలుగా చూస్తున్నారు. వాళ్ళ అటైర్ చూడొచ్చు, అలాగే చేతుల్లో ఉన్న ముళ్ళు గర్రలు చూడండి. అవునా? పల్లెటూళ్ళలో రైతులు ఖచ్చితంగా వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు గొడ్లని కొట్టడానికి వాటికి ముళ్ళుగర్ర వాడుతూ ఉంటారు కదా. మేము వాడే ఊర్లో పని చేసినప్పుడు ఇక్కడ ఎడ్జ్లో ఉంటుందమ్మా, చిల్ల టచ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అవును, కింద ఒక ముళ్ళు ఉంటది కాబట్టి దాన్ని ముళ్ళుగర్ర అంటారు. ఇప్పుడు ఏమి ఇక్కడ పెద్దగా గొడ్లు లేవు కాబట్టి మనం ఏం వేసారండి, పంటలు ఏం వేసారు ఈ ఫామ్ హౌస్ లో? ఇక్కడ పంటలు అంటే ఊరక మేము అన్ని రకాల చెట్లు ఉండాలనేది ఉద్దేశంతో ఈ పక్కన మాగాడు వేసాడు. ఇటువైపు వరి పొలం ఉంది, వెళ్దామా? పెద్దగా ఏం తక్కువేను, అదిగో అది వరి పొలం బాగానే పెంచాడు, అది వరి వేసాడు. ఈ పక్క టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, ఇది అన్ని అంటే ఒక రకంగా లేకుండా అన్ని రకాల విధానాలు కూడా వేసాము. మంచి ఆర్డర్లో అయితే వేసినట్టున్నారు, అంటే ముందు చూపుతో. ఈ దారి వెంట ఇవి వెయ్యాలి అనే ఆలోచన ఎవరిది? ఇవన్నీ అల్లనేరేడు, పనసకాయలు కదా. అంటే మాకు మా ఫ్రెండ్ సుబ్రాజ్ గారు అని ఉన్నారమ్మా, వేస్తే ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఎండాకాలం కూడా పచ్చగా ఉంటుంది అని చెప్పారు. ఎక్కువగా రోడ్డు పక్కన ఏం వేస్తామంటే టెంకాయ చెట్లు ఎక్కువ వేస్తాము, కానీ ఇది ఎక్కువగా గ్రీనరీ ఎక్కువ ఉంటుందని అని చెప్పారు. వేసాము, అట్లాగా అనిపిస్తుంది నిజమేగా. అవును, పనసకాయలు కూడా వచ్చేసాయి, పనసకాయలు వచ్చినాయి. రామ్ లక్ష్మణ్ గారు, మీరు పల్లెల్లో పుట్టి పెరిగారు కదా, వ్యవసాయం కూడా చేశారు అమ్మా నాన్నతో కలిసి. 20 సంవత్సరాలు వ్యవసాయం చేశారు. సిటీకి ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారు? సినిమా ఇండస్ట్రీలోకి మేము 85 మేము చెన్నైలో వెళ్ళాము. ప్రకాశం డిస్టిక్ నుంచి 85 చెన్నై వెళ్ళాము. చెన్నై వెళ్ళి 2000లో హైదరాబాద్ వచ్చాం. ఓహో, ఏం చదువుకున్నారండి? చదువుకోలేదమ్మా.
ఊర్లో పొలం పనులు చేసేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు నాన్నలకు చదువుతారని చదవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కొంచెం మా నాన్నగారు కొంచెం కళాకారుడు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఆ నాటకం ఆర్టిస్టులు అంటే ఆయనకి ఎక్కువగా డ్రామాలు వేయడానికి అటు వెళ్తుంటారు కదా. అవును, మేమే కష్టపడి కొంచెం పని చేయాల్సి వచ్చింది. అది ఊర్లోని పనులే చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని చెన్నై వెళ్ళాము. అది ఒకేసారి పల్లెటూరు నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు, చెన్నైలోకి ఎలా అడుగు పెట్టారని ఒక డౌట్ ఉండే. దానికి కనెక్షన్ ఏంటంటే నాన్నగారు కళాకారులు, మీ బ్లడ్ లోనే ఉంది కళ అనేది ఉంది. ఆయనే మాకు ఇట్లా సినిమాలోకి వెళ్ళాలని థాట్ వచ్చింది మా నాన్నగారికి. మా నాన్నగారికి ప్రకారం లక్ష్మణ్ గారు వరి ప్రతి ఏడాది వేస్తుంటారా ఫామ్ లో? ప్రతి సంవత్సరం వేస్తాము. ఎందుకంటే మా జకరీకి భోజనం కావాలి, మేము వచ్చినప్పుడు మాకు భోజనం కావాలంటే మేము వైట్ రైస్ పెద్ద తినంలే, నెక్స్ట్ బ్లాక్ రెడ్ వేయాలని ఆలోచిస్తున్నాము. జకరీ కూడా చెప్పాము మా ఆయనకి, రెడ్ రైస్ ఉంటుంది కదా బ్లాక్ రైస్, దాన్ని ప్లాన్ చేస్తున్నాను. బంగారం మేము ఊర్లో ఉన్నాం కూడా ఎక్కువగా ఈ వ్యవసాయం పనులు ఎక్కువ, మాగాడిలోని కలుపులు తీయటం ఎక్కువగా. మా ఊరు అంతా వ్యవసాయమే, అంతా మాగాడే, మెట్ట కాదు, ప్రకాశం డిస్ట్రిక్ట్, దానిలో ఎక్కువగా పనులు చేసామన్నమాట. అదే మాకు దీనికి సంబంధం. అది ఇలా మీరు హైదరాబాద్ లో వరి వేసి పంటలు పండిస్తుంటే బాల్య జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయా? రామ్ గారు మీరు చెప్పండి. నవ్వుతున్నారే గాని పంటి నొప్పి కొంచెం ఉంది కానీ తగ్గించుకొని పర్లేదు, చెప్పండి. గుర్తు రాక అడిగే మాటలను బెదరే బాగా మాట్లాడతాడు, చెప్తాడు. అవునా, వాడు చెప్పలేదు, చెప్పండి మీరైతే. అదే బాల్యం గుర్తు రావడం కోసమే మళ్ళీ ఈ ఫాము చెట్లు ఏంటి రావడం వేసింది. ఎందుకనంటే ఇది మరి పిలాప్సీ అనటానికి లేదు, ఎవరైనా కానీ మనం వచ్చిన దారి మర్చిపోకూడదు తల్లి. అది మర్చిపోతే చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా వెనక్కెళ్ళాల్సిందే కాబట్టి మనం ఎంత ఎదిగినా, పాట పాడారు ఎదిగినా ఒదిగుండం అన్నట్టు, మనం వచ్చిన దారి మర్చిపోకుండా మన వ్యవసాయం చెట్లు గిట్లు వాటితోటి కొన్ని ఉంటే మనకు కొంచెం ఓహో పలానా అని తెలుసుద్ది. అవును, నేను సినిమాలో ఉన్నాము, మీ ఇద్దరు క్యాబులు పెట్టుకున్నాము, నేను వ్యవసాయం తెలీదు, నేను ఏదో ఇంగ్లీష్ తెలుసు అని చెప్పి 2 మాటలు మాట్లాడాను అనుకోండి, నేను ఇది చెట్టు ఉంది, ముళ్ళు ఉంటాయి తల్లి ఉంటే అక్కడ గుర్తుంది. అందుకని వ్యవసాయం అనేది ఇదంతా కూల్గా, నీళ్ళు ఎంత చక్కగా ఉంది చూడు, ఎంత హాయిగా ఉందండి అసలు ఇక్కడ, ఎంత హాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇది యాసంగి పెట్టారా? అంటే కొంచెం వేసారు ఉంటుంది కొంచెం. ఆయన మా పాలేరు చాలా జాగ్రత్తగా నీళ్లు పెట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకున్నందువల్ల ఇంత హైట్ పెరిగింది. మ్యాక్సిమం ఇంత హైట్ పెరగదు అనమాట. ఎంత పెరిగిందో అంత పెరిగింది అనమాట. అవునండి, భలే ఉంది, చాలా హెల్దీగా చూస్తుంటే చాలా పచ్చగా. వీటికి మీరు కెమికల్స్ ఏం వాడరా? పెస్టిసైడ్స్ గానీ వేయడం ఏమయ్యారు? ఎన్ని ఎకరాల్లో వేసారండి లక్ష్మణ్ గారు? ఇది తక్కువ తల్లి మా, ఎందుకంటే ఇది ఉండా దానిలో మేము తక్కువగానే ఎక్కువ, అంటే ఎందుకంటే ఎక్కువగా నీళ్లు బాగా నాటేస్తే ఎక్కువ నీళ్లు ఎక్కువ పోయాల్సి వస్తుంది. ఫుల్గా మనం 1 ఎకరం 2 ఎకరాలు వేసి ఉండే పప్పు నీళ్ళు అన్ని దానికి వెళ్తాయి అనమాట. మనకి కొంచెం నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండాలంటే అద్భుతంగా ఉంటది. అవి ఈత చెట్లు కదండి? ఖర్జూరు చెట్లు. ఓ ఖర్జూర చెట్ల, దాని పక్కన ఇవి వేశారు. దూరం నుంచి చూస్తుంటే అవి ఈత చెట్ల అని డౌట్ వచ్చింది. ఈత చెట్లు ఈ రోడ్ లో ఈత చెట్లు, ఇది ఖర్జూరు చెట్లు. ఇక్కడ ఆకు పెద్దగా ఉంటుంది, ఖర్జూరు పెద్దగా ఉంటుంది. అది దాన్ని ఆకు. ఖర్జూరం చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. ఇంతకీ మీ ఫామ్ లో ఏ ఏ రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి? మా జకరికి అన్ని ఫ్రూట్స్ తెలుసు, ఆయన వేసాడు, మా అన్నగారు కూడా వేసారు అనమాట. రామాపழம், లక్ష్మణ పழం, హనుమాన్ పழం, హాట్ ఆపిల్, ఆవకాడ చెట్టు, తర్వాత ఈ బనానాలో 2-3-4 వెరైటీస్, రెడ్ బనానా, ఎల్లో, చిన్న అట్లా టైప్ వేసారు. మామిడికాయలు లేదు, వెరైటీలు వేసాము అనమాట. స్ట్రాబెర్రీ అనే ఉంది ఇక్కడ, దాన్ని కోసుకొని తిన్నాము. స్ట్రాబెర్రీ చెట్టుకి వెళ్తారండి. లక్ష్మణ్ గారు, మామూలుగా మనకి 4 డబ్బులు ఉంటే చాలు బిల్డింగ్లు కొనేద్దాం అది ఇది అనుకుంటారు, మీరేంటి ఇలా వ్యవసాయ భూమి కొన్నారు? అంటే మేము అక్కడ నుంచి వచ్చాం కాబట్టి అదేంటో మాకు ఇంట్రెస్ట్ తల్లి. అందుకని మాకు సమయం దొరికినప్పుడు మేము ఇట్లా వస్తూ ఉంటాము. ఏది గిన్నె పళ్ళు అంటాం మేము. ఏది ఏది
బ్లాక్ ఉంది ఇక్కడ ఇదే సార్ నేరేడులోనే 2 రకాలు ఉన్నాయమ్మా. ఇది బ్లాక్, అక్కడ ఇంకొచ్చే వైట్ ఉంది. వైట్ నేరేడు ఉంటదా? వైట్ నేరేడు మా ఫస్ట్ టైం మేము చూసాము. అది తింటే ఎలా ఉంటుందంటే చాలా గుజ్జు, అంటే ఎంత స్వీట్ గా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ లో ఉన్న మల్బరీ చెట్టు దగ్గరికి వచ్చాము. ఎంత బాగున్నాయో చూడండి, ఎర్రెర్రని మల్బరీలు. అబ్బా, పండినవేమో ఇలాగా బ్లాక్ కలర్ లో అయిపోయి తినేస్తానండి, ఆగలేకపోతున్నా. అబ్బా, హైదరాబాద్ లో చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బాక్సుల్లో అమ్ముతున్నారు. ఎస్, అవునండి, నేను చాలా సార్లు కొన్నాను అనమాట. కానీ అంత ఫ్రెష్ గా ఉండట్లేదు, కానీ చెట్టును కోసుకున్నారు కాబట్టి కొంచెం ఇలా. ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని, కోద్దామంటారా? ఎన్నేళ్ళు అయిందండి ఈ చెట్టు పెట్టి? మొత్తం అన్ని ఫామ్ అంతా మేము ఒకేసారి 1 month లోనే మొత్తం రెడీ చేసామమ్మా. 3 years అయింది అంతే అనుకోండి. ఎక్కడ 3 years 4 years 3.5. అసలు చూడండి, ఒక్క చెట్టు వేసుకుంటే ఇది కూడా సీజనల్ కదా లక్ష్మణ్ గారు? అంటే ఈ సమ్మర్ లో వస్తాయా ఇవి? అబ్బా, నిజంగా ఎంత బాగున్నాయో. ఎన్ని ఉన్నాయి ఇలాంటివి మల్బరీ చెట్లు ఫామ్ లో? మాకేనా? అలా అన్నారంటే షూట్ ఆపేసి మరి మేము ఇదే కోసుకునే పనిలో పడిపోతాం. అవును, వర్క్ ఈజ్ వర్షిప్. అలా అనడం మీ అభిమానం. చాలా బాగుందండి. వీటికి ఎలాంటివి వెయ్యరు కదా, పురుగుల మందులు కానీ ఏవైనా? మనందరికీ తెలిసిందే కదా, మన ఊళ్ళలో మనం ఏమైనా పండించుకున్నప్పుడు దేన్ని కూడా కడగాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే వాటి మీద ఏదో కొంచెం దుమ్ము ధూళి లాంటివి ఉంటాయి. అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏవి వాడకుండా న్యాచురల్ గా పండిస్తారు కదా. ఇప్పుడు సేమ్ రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ లో కూడా అలాగే అన్ని న్యాచురల్ గా చెట్టు పండి మన కోసం కొమ్మలన్నీ డౌన్ అయినాయి. నిజమే, కోసుకోవడానికి ఈజీగా. నిజంగా అండి లక్ష్మణ్ గారు, నేను ఎప్పుడు ఇలాగా ఈ రేంజ్ లో విపరీతంగా కాపు కాసిన మల్బరీలు చూడలేదండి. కేజీల కొద్దీ అసలు వచ్చేలాగా ఉన్నాయి. ఈ రోజంతా కూడా వీటిని కోయడానికే సరిపోయేలా ఉంది. ఒక్క చెట్టు నుంచి ఎన్ని మల్బరీసో, అన్ని కూడా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. అవును, ఎవరికైనా కోసి చక్కగా హైదరాబాద్ లో ఎవరికైనా పంపిస్తూ ఉంటారా మీ ఫామ్ ఫ్రూట్స్ అన్ని? అయితే నేను ఇందాక ఒక క్వశ్చన్ అడగాలి అనుకున్నాను. రామ్ గారు, లక్ష్మణ్ గారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నాన్నగారు కళాకారులు కాబట్టి అయితే సినిమాలో 24 frames ఉంటాయి, అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి మీరు ఫైటింగ్స్ వైపు, స్టంట్స్ వైపు ఎందుకు వెళ్ళారు? మేము వెళ్ళటం అంటే లేదు, మాకు ఫైట్ మాస్టరే పరిచయం అయ్యారు, రాజు మాస్టర్ గారు. ఓహో. అప్పుడు ఆయన పరిచయం అయినప్పుడు, ఆయన ద్వారా వెళ్ళినప్పుడు ఆయన తెలిసిన పని ఏందో మనకి చెబుతాడు కాబట్టి అట్లా వెళ్ళాము తప్ప మాకేదో తెలిసి వెళ్ళుకోవడం అని కాదు. ఇదంతా భగవంతుడు ఆడిచ్చే నాటకంలోనే భాగం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ సమయంలో ఏం చేయాలి, ఈ సమయంలో బంగారు తెలతోటి ఈ కొయ్యాలి అని రాసి అని సీన్ లో మనకి నిజం చెప్పాలంటే తల్లి, మన సినిమా రిలీజ్ అయ్యింది. నీ సినిమా నా సినిమా అంతా సీన్లు తెలియవు. అర్థమైందా? మన జీవితం గురించి మీరు చెప్తున్నారు. జీవితం అనే సినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్షణం నీతోటి కాయలు కోసుకుంటూ తింటూ మాట్లాడుకుంటాని కోసం సీన్ ఇది. మీరు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి జీవితాన్ని కూడా షూటింగ్ తోటి, సీన్లతోనే పోల్చి చెప్తున్నారు లక్ష్మణ్ గారు. మీ ఫస్ట్ సినిమా ఏదో గుర్తుందా? అంటే ఫస్ట్ మేము అంటే ఖైదీ నెంబర్ 786 అన్నయ్యది సినిమాకి అంటే ఊరక ఏదో చిన్న ఏదో యాక్ట్ చేస్తుంటే పక్కన నుంచొని చిన్న యాక్టింగ్ లాగా కనిపించాం అనమాట. ఖైదీ నెంబర్ 786 రీసెంట్ సినిమా కదా అది? ఖైదీ నెంబర్ 150ది, ఖైదీ నెంబర్ 786 పాత సినిమా, చిరంజీవి పాత సినిమా. మళ్ళీ ఖైదీ నెంబర్ 150కి ఫైట్ మాస్టర్ గా చేసాం. ఆ సినిమాలో అన్నయ్యని చూస్తూ బయట పక్కన నుంచున్న వాళ్ళమే. ఖైదీ నెంబర్ 150కి ఆయన తోటి ఫైట్ మాస్టర్ గా వర్క్ చేసి ఆయన్ని కల్పించాడు. ఆయన ఎవరు అంటే మీరు మధ్యలో చిరంజీవి సినిమాలకి స్టంట్ మాస్టర్స్ గా, ఫైట్ మాస్టర్స్ గా చేయలేదా?
అంటే మేము ఫైట్ మాస్టర్ అయిన తర్వాత అన్నయ్య కొంచెం రాజకీయాలు గ్యాప్ అయింది. ఓహో 150 నుంచి మళ్ళీ ఎంటర్ అయ్యాం. అలాగా. ఓహో భలే ఉంది నిజమే. 786తో మొదలయ్యి మళ్ళీ 150కి మీరు ఫైట్ మాస్టర్స్గా. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి మీరిద్దరు ఫైట్ మాస్టర్స్గా వర్క్ చేశారు? మేము అన్ని చేసామని అంటానికి గుర్తులు లెక్క పెట్టుకోలేదు. ఉండొచ్చు చిన్న చిన్న పెద్ద 200 300 అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే మీరు చెప్పినట్టుగానే 200 300 సినిమాలకి వచ్చాము అని కన్ఫామ్. ఇన్ని మనం లెక్క వేసుకొని డైరీలో ఏం రాసుకోలేదు. జీవితంలో ఎదుగుతానికే మొత్తం ప్రయత్నించేది తప్ప ఆ సినిమాలు లెక్క వేసుకునే స్థితిలో లేము. అంతేనా? ఇద్దట్లో ఒక్కళ్ళు కూడా లెక్కలేదా? ఈ సినిమా చేసాం, ఆ సినిమా మనదే, ఆ ఫైట్ నాదే, ఎప్పుడైనా చూసినప్పుడు గుర్తొస్తాయా ఏదన్నా సినిమా వస్తున్నప్పుడు? అట్లా చూసినప్పుడు గుర్తొస్తుంది, చేసింది మనం. అంతే కదా. ఒక సినిమాలో ఒక స్టంట్ ఉంది, ఒక ఫైట్ ఉంది అంటే ముందే రిహార్సల్ చేసుకుంటారా ఇంటి దగ్గర? కానీ అలా రావాలి చేసుకుంటాం. స్టంట్ కి ఫైట్ కి డిఫరెన్స్ ఏంటి? ఇంగ్లీష్ లో స్టంట్ అంటారు, తెలుగులో ఫైట్ అంటారు. అదే భగవద్ భాషలోకి వస్తే మనుషుల భాషలో ఎదవ అంటారు. అయ్యో, భగవంతుడి భాషలో గుడ్ అంటారు. ఒకటే. ఎప్పుడు ఎంత సీరియస్ గా ఫైటింగ్స్ చేస్తూ ఉండే రామ్ లక్ష్మణ్ గారిలో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంత కామెడీ ఉందని మీరు ఊహించగలరా? కమెడియన్ రోల్స్ ఎప్పుడు రాలేదా అండి? మీరు కొన్ని సినిమాలు యాక్ట్ చేశారు కానీ మీరే చూసుకోండి. రియల్ లైఫ్ కి మనుషుల్లో ఎంత తేడా ఉంటుంది అనేది ఈ మట్టి మనుషులను చూస్తేనే అర్థమవుతుంది. మేకప్ లేని మట్టి మనుషులు. అసలు నిజం తెలీదు, అందరూ మట్టి మనుషులమే. మేము కూడా. అయ్యో నేను కూడా మట్టిలో ఆహారం వచ్చి దానిలో తయారయ్యి మళ్ళీ మట్టిలోకి వెళ్తున్న మనుషులు అందరం మట్టి మనుషులమి. ఇప్పుడు తెలియగల మనుషుల్లా మాట్లాడుకుంటున్నాం. ఇదిగోండి ఒక్కొక్క షార్ట్స్ లో అనమాట ఒక సూక్తి చెప్తారు, ఒక నీతి ఏదన్నా చెప్తూ ఉంటారు అనమాట. రామ్ గారు, లక్ష్మణ్ గారు ఇందాకటి నుంచి ఎక్కడ మర్చిపోతానో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతానో అని చెప్పి. అవునండి, టైంకి ఎక్కడికి వెళ్దాం? నాకు రామాఫలం చూపిస్తారా? ఇదిగోండి చూడండి, మామిడి చెట్లు పండిపోయినాయండి. అవును, మరి ఈ మామిడి చెట్లు ఇన్ని కనిపిస్తున్నాయి కదా, వీటిలో పచ్చడి మామిడికాయలు వేరు, పండ్లు వేరున్నాయా తినేవి? కొంచెం పచ్చిగా ఉంటే పచ్చడి పెట్టుకుంటారు, పండితే తింటారు. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఏదో ఒక చెట్టు ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఏం చెట్టు ఇది? పాలస్తీనా. ఏంటిది ఇది? ఇది కొత్త ఫ్రూటా? కొత్త ఫ్రూట్. ఇది పక్షులు ఎక్కువ తింటున్నాయి. అప్పుడు తింటే ఇది పండినప్పుడు ఎర్రగా తింటే చాలా అద్భుతంగా ఉంటది. దాని మీద కొంచెం సైజ్ పెరుగుతది అంతే. పాలస్తీనా అంటారా దీన్ని? నేనైతే ఎప్పుడు వినలే. పాలస్తీనా దేశం తెలుసు కానీ ఆ పేరు ఏమైనా ఉండొచ్చేమోనండి. మీలో ఎవరికైనా తెలిస్తే మీరు చూసి కామెంట్ చేయండి. మీ ఏరియాలో అంటే ఆంధ్ర వైపు దీన్ని పాలస్తీనా అంటారు. ఇదే మా తోటలో పడిన టమాటాలు, మా చక్రయ్య ఏమి మందులు ఇది లేకుండా వేస్తారు. నిన్నే మా ఇంట్లో వాళ్ళంతా కోసుకెళ్ళారు. చిక్కుడుకాయ, బొప్పాయి పండింది. ఇప్పుడే మనం మల్బరీ కోసుకొచ్చాం. ఇప్పుడు రామాఫలం చూద్దామా? రామాఫలం చూద్దారండి, బంగారు తల్లి. నిన్ననే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కోసుకుని హైదరాబాద్ వెళ్ళారంట. డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదేంటి రామ్ గారు, లక్ష్మణ్ గారు? మా రాము పేరు ఇది, రామాఫలం అంటారు దీన్ని. అందుకని వాడి పేరు చూపిస్తారు, నా పేరు కూడా చూపిస్తారండి. మీ పేరు కూడా చూపిస్తారా? లక్ష్మణ్. ఇదేనా? ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇక్కడ ఇది లక్ష్మణ ఫలం అంటారమ్మా. ఇదిగో లక్ష్మణ ఫలాలే. ఇదిగో లక్ష్మణ ఫలం. ఇది ఎంతలో ఉంది? రామ లక్ష్మణుల మధ్యలో ఉండి నేను రామ ఫలాన్ని, లక్ష్మణ ఫలాన్ని చూస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి సీతాఫలాలు తెలుసు. సీతాఫలాలు ఎక్కువగా చలికాలంలో వస్తాయి. మరి ఈ రామఫలం, లక్ష్మణ ఫలం ఎండాకాలంలో కాసాయి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది లక్ష్మణ ఫలం. ముళ్ళతో ఉమ్మెత్తకాయలు ఉంటాయి చూసారా? ఉమ్మెత్తకాయలు బాగా పెద్దగా అయితే ఎలా ఉంటాయో అలా ఉంది లక్ష్మణ ఫలం. చూడటానికి పైన ముళ్ళు ఉంది కానీ లోపల చాలా అద్భుతమైన కదా, తీయగా తెల్లగా. ఎన్ని రోజులు పడుతుందండి? ఇక దగ్గరకు వచ్చినట్టుంది పండడానికి. చక్రీ మాకు చేస్తా అంటే కొంచెం ముందుగా రెండో క్రాప్ అమ్ముంది. ఓహో, ఇది మీరు వేసిన తర్వాత రెండోసారి వచ్చింది ఈ క్రాప్. ఇది వాటర్ ఆపిల్ అమ్మా. ఇది కాయలు కాసి
వాటర్ యాపిల్ కాయలు ఇవి. ఇంకో 1 month లో వస్తే మొన్నే ఇంతకుముందు రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్నాడు తీసుకెళ్ళి అందరూ షూటింగ్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాజాసాబ్ సినిమాకి కూడా ఫైట్ మాస్టర్స్ గా పనిచేస్తున్నారు రామ్ లక్ష్మణ్ గారు. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి వాటర్ యాపిల్స్ కోసుకుని వెళ్ళి షూటింగ్ లొకేషన్ లో అందరికీ పంచారంట. ఇంకా కొద్ది రోజులు పడుతుంది మళ్ళీ ఇంకొక క్రాప్ రావడానికి. మీ ఫామ్ లో పండినవన్నీ అందరికీ ఇస్తూ ఉంటారా తీసుకెళ్ళి? కదా, మనం కోసుకొని తినడంలో ఎంత ఆనందం ఉంటుందో పంచితే ఇంకా ఇంకా ఎక్కువ ఆనందం. అవును నిజమే, అందరూ మీకు ఇస్తున్నారు కాబట్టి. ఇదిగోండి, ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అన్నమాట. అబ్బా పండి ఎంత బాగున్నాయో. మనం బయట మార్కెట్ లో కోసేవి కొనేవి ఎలా ఉంటాయంటే దోరగా ఉంటాయి, అవి చాలా పుల్లగా అనిపిస్తాయి. ఇప్పుడు చెట్టు మీద పండింది. లక్ష్మణ్ గారు ఇలా కోసి అలా నాకు ఇచ్చారు, నేను ఇలా తినేస్తున్నాను. ఎంత తీయగుందండి. స్టార్ ఫ్రూట్ చెట్టు పువ్వులు ఎప్పుడైనా చూసారా? పింక్ కలర్ లో ఎంత బాగుందో. చెట్టు ఎంత అందంగా ఉందో, చెట్టు పువ్వులు అంత బాగున్నాయి. వాటి నుంచి వచ్చిన ఈ కాయ కూడా అంత టేస్టీగా చాలా బాగుంది. మ్యాచింగ్ లక్ష్మణ ఫలం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఏమైనా పంటకు వచ్చినవి ఉన్నాయా అండి? అయ్యో, లక్ష్మణ ఫలం చూడండి ఎలా ఉందో. మరి తర్వాత మాగిద్దాం అండి, పచ్చిగా కనబడుతుంది పైకి. ఇదిగోండి చూడండి, లక్ష్మణ ఫలం ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిదో. గిఫ్ట్ ఇస్తున్నాం అన్నమాట లక్ష్మణ ఫలం. నేనే బంగారం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు కదా. ఇది కూడా బంగారం అండి, వెల కట్టలేం దీనికి. అయ్యో, ఇవన్నీ కూడా లక్ష్మణ ఫలాలే. క్యాన్సర్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది కదా లక్ష్మణ ఫలం. ఇప్పుడు మనం మామూలుగా హైదరాబాద్ లో ఎక్కువగా పండిన పనస తొనలు తింటాం కదా, పచ్చి పనసతో కూడా చక్కగా కూర చేసుకుంటారు కదా. పనస బిర్యానీ చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు ఆవ పెట్టి వండుకోవచ్చు పనసకాయ కూర. ఇదిగో మా అవకాడో చెట్టు. ఇది అవకాడో ఎంత రేట్ ఉన్నాయండి బయట? ఇప్పుడు ఒక్కొక్కటి 100 రూపాయలు పెట్టండి, ఒక అవకాడో దొరకట్లేదు. చాలా టైం పడుతుంది, కొంచెం రాలేదు, కాయ రాలేదు. వైట్ నేరేడు ఉంది, చూపిస్తారండి. ఫారిన్ నుంచి కూడా కొన్ని పండ్ల మొక్కలు తీసుకొచ్చి వేశారంట కదా లక్ష్మణ్ గారు? అంటే ఫారెన్ నుంచి వచ్చినాయి. మాకు తెలిసిన సుబ్రాజ్ అని ఉన్నాడు, మా అన్నగారు వెళ్ళి తెచ్చేసారు తల్లి. మరి ఎక్కడి నుంచి తెచ్చారు అనేది. చెరుకు వేసారేంటి మధ్యలో? ఇది చెరుకేగా? చెరుకే. అప్పుడు ఇదేంటి పేరేంటి చక్రియా? స్ట్రాబెరీ గువా. అంటే జామకాయ చిన్నగా ఉంటది, రెడ్ తీసుకుంటదమ్మా, కలర్ఫుల్ గా నోట్లో. స్ట్రాబెరీ ఎంత ఉంటుందో తెలిసిందే కదా, ఎంత ఉంటది. జామకాయలో స్ట్రాబెరీ వెరైటీ ఇది, స్ట్రాబెరీ గువావా అంటారు దీన్ని. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. ఇవి పండుతాయండి? ఏ రంగులోకి వస్తాయి? రెడ్ కలర్ లోకి వస్తాయి అంట జామకాయ. స్ట్రాబెరీ జామకాయ ఇలా రండి, ఇది చూద్దాం. అద్భుతం అన్నమాట. ఇది మార్కెట్ లో మనం చూడలేము. బ్లాక్ నేరేడు చూస్తాం కానీ వైట్ నేరేడు మనం చూడటం కొంచెం. అవును, నల్లగా బ్లాక్ కలర్ లో ఉండే నేరేడు మనందరికీ తెలిసిందే కదా. ఇది తెల్ల నేరేడు అంట, ఇప్పుడిప్పుడే పిందెల మీద ఉంది. మీరు తిన్నారా అండి? గతేడాది వచ్చింది ఇది. అద్భుతంగా తిన్నాం. అద్భుతంగానా? తెల్లగా ఉంటదా? తెల్లగా ఉంటుంది, లోపల గుజ్జు తెల్లగా ఉంటది. మనం జ్యూస్ తీస్తే ఎలా ఉంటుంది? ఒక ఎంత ఉంటది సైజు? కొంచెం సేమ్ ఇంతే ఉంటదా? తెల్లగా ఉంటుంది. గింజ దాంట్లో ఉన్నట్టు ఇంత లావు గింజ? తక్కువ గింజ ఉంటుంది, కొంచెం గుజ్జు ఎక్కువ ఉంటది. గుజ్జు ఎక్కువగా ఉంటది. ఏం కాదు అక్కడ. ఇంకేముండే ఇవేం చెట్లు? ఈ పువ్వులు ఏంటి ఇంత బాగున్నాయి? నేను చెప్తా వాక్కాయ. ఇది వాక్కాయ, రెడ్ కాయ రెడ్ గా వస్తుందమ్మా. ఇది రెడ్ వాక్కాయ, గ్రీన్ కలర్ లో ఉంటుంది. అసలు వాక్కాయ రెడ్ కొంచెం వైట్ కొంచెం రెండు కలిపి ఉంటుంది. వాక్కాయ అండి, కలెక్కాయ అని కూడా అంటారు మన పల్లెల్లో. ఇవి ఎక్కువగా చేలల్లో కూడా పండుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఇప్పుడు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. మనకి మార్కెట్ లో కూడా ఈ వాక్కాయలు లాంటివి దొరుకుతున్నాయి కదా, పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు ఆ వాక్కాయలు. కానీ వాటి పువ్వులను అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే ఏ సన్నజాజులో విరజాజులో అనుకున్నాను నేను. వాసన అయితే లేవు. వాక్కాయ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో.
మీ వల్ల నేను ఈరోజు వాక్కాయ పువ్వులు చూశాను. గుడ్ తల్లి. వాసన అయితే లేదు, వాసన ఉండదులే. భలే ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఇలా పూలు మాల కట్టి పెట్టుకున్నా కానీ ఎవరికి తెలిసేలా లేవు. చూడండి ఎలా ఉన్నాయో. సరిపోదు. ఇది వాక్కాయ పూలు పప్పులో వేసుకుంటాం కదా, పుల్లగా ఉంటాయి. అర్థం కాలేదు చక్ర. ఇది ఇలాగా చక్రయా మాల కట్టి పెట్టుకోవచ్చు అన్నంత అందంగా ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ గారి వెజిటేబుల్ తోటలోకి వచ్చాము. చిక్కుడుకాయ పాదు ఆల్రెడీ నిన్న కోసేసారంట అందరు వచ్చేసి, సో మేము కోసుకోవడానికి ఎక్కువగా లేవు. మీకు షూటింగ్ టైంలో ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఇక్కడికి వస్తూ ఉంటారా? రామ్ లక్ష్మణ్ గారు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో గుర్తుందా? మాకు ఫైట్ మాస్టర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ శివుడు సినిమాకి ఎంత 5 ఏళ్ళు ఉంటాయి. 5 ఏళ్ళ 5 ఏళ్ళు అనుకుంటామా. ఇద్దరికి కలిపిచ్చారా? అంటే 5 ఏళ్ళు అంటే మొత్తం చెప్పారు కానీ ఒక 5 ఇద్దరు కలిపే ఉంటుంది. ఆ తర్వాత శివుడి తర్వాత ఇట్లు 7 సుబ్రహ్మణ్యానికి ఏదో 10,000 అట్లా వచ్చింది. 10,000 అట్లా ఉంది. ఈ డేట్కి 30 ఏళ్ళు. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీరు అందుకున్నది? అమ్మ నా తమిళమ్మాయికి 1 lakh ఏమో వచ్చి ఇచ్చారు. ఎన్ని రోజులు పట్టింది ఆ ఫైట్స్ కి? అంటే డేట్లు తెలియలేదు తల్లి. అప్పుడు కొత్తలో కదా డేట్లు ఇన్ని రోజులని అట్లేం లేదు. పని దొరికితే చాలు అని అనుకున్నప్పుడు డేట్ల గురించి అయ్యో ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితులు కూడా కాదు. ఇద్దరికి కలిపి పని ఇస్తారా ప్రతి చోట? ఇద్దరికి కలిసి ఒకళ్ళని కొంటే ఒకటి ఫ్రీ. షాపులో పెడతారు, అమీర్పేటలో పెడతారు కదా. ఒకటి కొంటే మమ్మల్ని ఒకటి బుక్ చేసుకుంటే ఒకటి ఫ్రీ. అయ్యో అలాగా వచ్చిన రెమ్యునరేషన్ ని ఇద్దరు షేర్ చేసుకునేవారేమో. అయితే ఉండదు ఒకటే. ఒకటే, ఏదైనా ఒకటే, ఇంకా అంతే. అంటే వీళ్ళిద్దరు నిజంగా మనుషులే ఇద్దరుగా కనిపిస్తున్నారు, ఆత్మ ఒక్కటే. ఇక్కడ మాట్లాడుతున్న మనిషి ఒక్కరిలాగే మనకు కనిపిస్తున్నారు కానీ అందరిలో ఉన్నది ఒకటే. అదిగోండి మా ఇద్దరులో అంటున్నారు మీరు, ఉండదు అందరిలో ఉండదు ఒకటే. ఎస్ అవును. భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, ఉండదంతా ఒక్కటే. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఒకళ్ళని బుక్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఫ్రీ అని. మేము ఇన్ని రోజులు ఏమనుకుంటున్నామంటే ఇద్దరికి ఇస్తారేమో రెమ్యునరేషన్ అనుకున్నాను నేను. అంత సీన్ లేదు, ఒక్కళ్ళకే. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య తగాదాలు వస్తాయా? నేను ఇంత కష్టపడ్డా అంత కష్టపడ్డాను నాకు ఎక్కువ ఇవ్వాలి అని ఎప్పుడైనా ఇద్దరు అలిగింది కానీ కోపగించుకున్న సంఘటనలు కానీ? నేను ఎక్కువ కష్టపడ్డా తీసుకెళ్ళి ఒకసారి వేస్తున్నప్పుడు ఇంకెక్కువ కష్టమే, తక్కువ కష్టం అంతేనా? ఒక ఉండిలో ఇద్దరు కష్టం అని తీసి లాన్లు వేస్తున్నావు. నాకు ఎక్కువ వచ్చినా ఉండిలో వేస్తున్నప్పుడు ఇంకా నాకు ఎక్కువ తక్కువే ఉంటుంది. కానీ మీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు. ఎందుకంటే ట్విన్స్గా పుట్టడం ఒకటి దేవుడు ఇచ్చింది అది, కానీ మీరిద్దరు కలిసి ఎక్కడ ఏ ఫైట్ చేసినా కానీ ఎక్కడ కలిసి యాక్ట్ చేయడమే కదా. అలా మీ ఇద్దరికి ఒక మంచి ఒక స్పెషాలిటీ అయితే వచ్చింది కదా. క్రెడిట్ గోస్ టు గాడ్ అడిగి చెప్తాను, థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇద్దరు ఒక రకం తయారు చేసి, అవును, ఇద్దరు 2 క్యాపులు పెట్టి సినిమాలో స్టార్ట్ కెమెరా యాక్షన్ చూపిస్తున్నందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలి. నిజమే కదా, డిజైన్ బాయ్ ఆయన కదా. ఎస్ ఎస్, ఆయన డిజైన్ లేదు మనం ఏం చేస్తాం. అందుకని క్రెడిట్ మొత్తం అయిందే. ఇప్పుడు డైరెక్టర్స్ దగ్గరికి కానీ ఏదైనా మాట్లాడడానికి ఇద్దరు కలిసే వెళ్తారా అండి? కలిసే వెళ్తాం. ఇప్పుడు మీరిద్దరంటే అన్నదమ్ములు, రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు, మీ ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒకేలా ఉండొచ్చు, ఇద్దరి పని కూడా ఒకటే, కానీ మీకు వచ్చిన జీవిత భాగస్వాములు అలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. తోడుకోడళ్ళు ఇద్దరు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు కూడా మాకంటే కూడా చాలా, మేము అప్పుడప్పుడు పనిలో అరుచుకుంటాం తప్ప వాళ్ళు చాలా మాకు ఇప్పుడు 28 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అంత కలిసే ఉన్నారు. ఏ రోజు కొట్టుకొని వాళ్ళు తగాదుకొని మాట్లాడుకున్న రోజు మాకు కనిపించలే. తోడుకోడళ్ళు ఇద్దరు కూడా కలిసిపోతారు, ఒకే ఇంట్లో ఉంటారు. అన్నగారు కూడా, మా అన్నగారికి 45 years మ్యారేజ్ అయ్యి ముగ్గురు కలిసే ఉంటారు. ఓకే, ఈ ఇద్దరు అన్నదమ్ములే కాదు, వారి అన్నయ్య గారు ఫ్యామిలీ కూడా కలిసి ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు కూడా అంతా కలిసే ఉంటారు. అంతా ఒకే ఇల్లు కట్టుకున్నారు చక్కగా హైదరాబాద్ లో. కింద పైన ఉంటుంది, ఒక ఫ్లోర్ లో ఒకళ్ళు ఉంటాం. ఆహా, తోడుకోడళ్ళు కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పటి వరకు మీరు చాలా మంది స్టార్ హీరోస్ తో పనిచేశారు కదా, కొంతమంది పేర్లు చెప్పండి. 100 సినిమాలకి మీరు పనిచేశారు కాబట్టి. తల్లి, ప్రతి హీరో కూడా నా స్టార్ అనుకొని సినిమాకి వస్తాడు. స్టార్ అనుకోకపోతే ఎందుకు వస్తాడు సినిమాలో యాక్టింగ్? మేము చేసిన ప్రతి హీరో స్టార్ హీరోయే.
ఇప్పుడు ఫైట్స్ చేయడం, స్టంట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, తెలియని గాయాలు తగులుతాయి. ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు పులిసిపోతూ ఉండొచ్చేమో కదా, ఒళ్ళు హూనమైందంటాం కదా. ఎట్లుంటుందండి ఏదైనా ఒక ఫైటింగ్ చేసి వచ్చిన తర్వాత? అట్లా కష్టం. మేము ఇప్పుడు ఏంటంటే ఫైట్ మాస్టర్ అయ్యాం కాబట్టి కొంచెం స్టార్ట్ కెమెరా యాక్షన్, మేము ఫైటర్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడ్డాము. ఫైట్ మాస్టర్ అయిన తర్వాత కొంచెం స్టార్ట్ కెమెరా యాక్షన్, ఈ టెన్షన్ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కానీ ఫిజికల్గా కొంచెం తక్కువే ఉంటుంది. ఆలోచించు అలా రావాలి ఎలా రావాలి ఏం ఎక్కువగా ఉంటుంది. మీరు ఫైటర్స్ గా ఉన్నప్పుడైతే ఎక్కువ మీకు కష్టాలు. ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ అయ్యారు కదా, వీళ్ళ కింద ఇంకొంతమంది జూనియర్స్ ఉంటారు, వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. లక్ష్మణ్ గారు ఇదేంటండి? అంజూరకాయ ఎక్కువగా పోనా సైడ్ లో ఎక్కువగా ఉంటుంది. అంజూరకాయ ఇది అంజీర్ డ్రై ఫ్రూట్ అండి. డ్రై ఫ్రూట్ మనకి కాయగా తినొచ్చు, డ్రై అయిన తర్వాత కొంచెం తేనెలో ముంచుకొని తింటే చాలా నాళ్ళు పనికొస్తుంది. చాలా మెడిసిన్. అంజీర్ అవును, ఇది హనుమాన్ ఫలం అమ్మ. ఇది హనుమాన్ ఫలం. మనం ఇప్పటిదాకా సీతాఫలం చూసాం, రామ లక్ష్మణ ఫలాలు చూసాం, ఇది హనుమాన్ ఫలం. ఎలా ఉంటుందండి ఇది? ఈ బెండ దొండకాయల దొండపండు, దొండపండు ఫారెస్ట్ దొండపండు. ఇది పార్సీ దొండ. అద్భుతంగా పండినా తినొచ్చు అమ్మ ఇది. అవునంట, చిన్నప్పుడు పండినా మేము తినేవాళ్ళు. పండినా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. దొండపండు, దొండపండు అడవి పండు. చిలక ముక్కుకి దొండపండు అంటారు కదా. ఇది ఏది? ఇది లిచి అండి. లిచి సీజన్ ఎప్పుడు? డ్రాగన్ ఫ్రూట్. ఇదా మిల్క్ ఫ్రూట్ అంట. ఇది థాయిలాండ్ నుంచి వచ్చిన మిల్క్ ఫ్రూట్. మిల్క్ ఫ్రూట్ అంటే ఎట్లుంటది? క్రాప్ రాలేదు, మీకు కూడా తెలీదు. ఇది మిల్క్ ఫ్రూట్ అంట. ఇక్కడ కూడా ఉంది చూడండి అంజీర్. ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. పక్కనే బొప్పాయి ఉంది. ఇదిగోండి మామిడికాయలు చూడండి. ఆహా, సీజన్ సమ్మర్. ఇదిగోండి ఉల్లినార వేసారంట. చెట్టు మాకు ప్రతి సంవత్సరం కూడా మేము ఉల్లిగడ్డలు ఇంట్లోనే తినేయన్ని, మేము తినేయన్ని కూడా సంవత్సరం పాటు రెడీ చేస్తాడు మా చక్రయ్య గారు. వచ్చి కొన్ని ఉంటాయి చూడండి, ఎంత పెద్ద ఉల్లి తోట. ఇది ఇదంతా కూడా సన్ఫ్లవర్. మేము ఊర్లో ఉండగా పొద్దుతిరుగుడు పువ్వు అంటాం. అంటాం సన్ఫ్లవర్ అని ఇంగ్లీష్లో అంటారు. గింజలు వాడుతున్నారు. ఇది చాలా అద్భుతం అనమాట. ఇదిగో పువ్వు వచ్చింది చూడండి, పొద్దుతిరుగుడు పువ్వు వచ్చింది చూడండి. మనకెళ్ళే చూస్తుంది. ఇప్పుడు పొద్దుడు తిరిగిందని నాకు అర్థం కాలేదు. ఓ నా బంగారం, సూర్యుడిగా ఎటు తిరిగితే తిరుగుతావు నువ్వు. మేమే తిరగట్లా బంగారం చుట్టూ, భగవంతుడి చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. సంతోషం. అవును నిజమే, సూర్యుడి చుట్టూ, సూర్య భగవానుడి చుట్టూ తిరుగుతుంది ఈ పువ్వు. అవును, కానీ మనం మోటికి డబ్బు చుట్టూ తిరుగుతున్నాం, మనుషుల చుట్టూ తిరుగుతున్నాం తప్ప భగవంతుడి చుట్టూ తిరగట్లా. నా బంగారు తల్లి కరెక్ట్. అదిగోండి అటు చూస్తేనేమో అది మొక్కజొన్న తోట. అవును, వంగ మొక్కలు. అదిగోండి అక్కడ అన్ని చిన్న చిన్న. ఇది తల్లి ఎన్ని ఉన్నాయో. మిరాకిల్ ఫ్రూట్ ఉంది, మిల్క్ ఫ్రూట్, అంజీరు. ఈ పక్కన ఇంకొక చెట్టు పంచి చెట్టు ఉంది, రండి అది చూపించి వెళ్దాం. రండి. చిన్న ఉసురుగాయ ఇది. మొన్నే పడినప్పుడు తీసుకెళ్ళి ఆ కాయ కూడా ఉంది తల్లి మీరు తినడానికి. 2 కాయలు కూడా ఉండే. ఎందుకంటే మొన్నే తీసుకెళ్ళి డైరెక్టర్ మారుతి గారికి ఇచ్చాము. ఉసురుగాయ మొన్న ఎక్కువ కాసినాయి. ఒక కాయ ఇక్కడ ఉంది తల్లి, కోసి తిందాం రండి తల్లి. డైరెక్టర్ మారుతి గారికి ఇచ్చింది ఈ ఉసిరికాయలేనా మీరు? ఇచ్చాము. ఇది తల్లి 2 కాయలు ఉన్నాయి. ఒకటి మీకు, ఒకటి నాకు. ఇది చాలా ఏంటంటే ఉసురు పచ్చడి పెట్టుకోవచ్చు, ఉసురుగా జ్యూస్ తాగొచ్చు, స్వీట్ ఉసిరి కూడా చేసుకోవచ్చు, జామ్ తయారు చేస్తారు దీంతో. అద్భుతం అన్నమాట. దీన్ని అన్ని చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి వీటితోటి. ఇదే ఏంటంటే కొత్త ఆకుగా మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఇదేంటండి ఇంత పెద్ద ఆకులతో? ఇది భలే ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఏం చెట్టు ఇది? ఇది మనకు అదే పేరుంటదని బ్రెడ్ ఫ్రూట్ అంట. ఫ్రూట్ రాలేదు, వచ్చేది 2 చెట్లు వేసాం. ఇది ఒకసారి మీరు చూడండి, చెట్టు అంతా అంటే మనకి పనసకాయ లాగే ఉంటుంది, చిన్న సైజులో ఉంటుందమ్మా అది అని చెప్పారు మాకు ఇచ్చినప్పుడు. ఇదిగోండి బ్రెడ్ ఫ్రూట్. లీవ్స్ చూడండి, చెట్టు చూడండి. ఒక్కసారి కూడా రాలేదా చెట్టు? ఇంత పెద్దగా రాలేదు. అదే నా కాపు చూస్తున్నాం, వెయిటింగ్. వచ్చాము
రైతులు ఎదురు పెద్ద చూస్తారు. ఉసురు కాయ ఇది, పెద్ద ఉసురు ఇది. పెద్ద ఉసురు. ఇది మాత్రం బ్రెడ్ ఫ్రూట్ అండి. మీరందరూ కూడా మరి ఇంకేమన్నా పేరుందా దీనికి? నిజంగా నేనైతే ఎప్పుడు ఫ్రూట్నే ఉన్నా చూసానా, చెట్టునైతే ఎప్పుడు చూడలేదు. కొంచెం భలే డిఫరెంట్గా ఉంది. మొత్తానికి రామ్ లక్ష్మణ్ గారి ఫామ్లో ఈ వింత బ్రెడ్ ఫ్రూట్. ఇక్కడ ఏంటి ఇది లీఫా లేకపోతే ఇక్కడ నుంచి ఏదో వస్తుంది? అంతే, పువ్వో కాయో ఏదో వస్తుంది మొత్తానికి అక్కడి నుంచి. చెట్టు ఆకులు మాత్రం పండిపోయి కింద పడిపోయి ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి, ఇవన్నీ ఎండిపోతున్నాయి, పడిపోతున్నాయి తప్ప మరి ఇంతవరకు ఫ్రూటింగ్ అయితే ఏం లేదు.